వరంగల్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ పిఎస్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గట్ల రాజేష్తో పాటు మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ₹1,06,000 నగదు, 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 666 లైవ్ వెబ్సైట్ ద్వారా ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్లు, ఉద్యోగులు, కూలీలే లక్ష్యంగా ముఠా బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బెట్టింగ్ జరుగుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మన వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్సు అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఈ గట్ల రాజేష్ అనే అతను ఆర్గనైజరు. ఇతను క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇతని ఇంటి మీద రైడ్ చేయగా ఇతనితో పాటు ఒక 12 మంది ఈ బెట్టింగ్ చేసే ప్లేయర్సు, అదేవిధంగా మొత్తం వీళ్ళ దగ్గర ఒక 12 ఫోన్లు మరియు ₹1,06,000 క్యాష్ రికవరీ చేయడం జరిగింది. ఈ బెట్టింగ్కి ఎవరైతే గురి అవుతున్నారో వీళ్ళు చాలా మంది కూడా అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు. రోజు కష్టపడి పనిచేస్తే తప్ప వాళ్ళ కుటుంబాలు గడవని పరిస్థితి. అయినా కూడా వీళ్ళు లోన్లు తీసుకొని, లోన్ యాప్ల ద్వారా తీసుకొని మోసపోయి ఇటువంటి బెట్టింగ్లు పెట్టి డబ్బులు వస్తాయనే ఆశతోటి ఆడుతున్నారు. కానీ వీళ్ళు డబ్బులు పోగొట్టుకోవటమే తప్ప ఎప్పుడు కూడా వీళ్ళకి రాలేదు. కాబట్టి యువతికి విజ్ఞప్తి ఏంటంటే అనవసరంగా ఇటువంటి అత్యాశకు గురై ఈ బెట్టింగ్లు పాల్పడి అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇటువంటి తప్పుడు దారి పట్టినట్టయితే పోలీసులు ఇన్ఫర్మేషన్ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. మీ జీవితం అంతా మీరు ఎంత కష్టపడ్డా కూడా మళ్ళీ మీ ఫ్యూచర్ అంధకారం అయింది. కాబట్టి ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా, ఇటువంటి బెట్టింగ్లు పాల్పడకుండా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి బెట్టింగ్లు పాల్పడితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ బెట్టింగ్కి ఇప్పుడు 12 మంది దీన్ని ఏదైతే బస్ట్ చేయడం జరిగిందో, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగిందో, ఈ టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారితో సహా టాస్క్ ఫోర్స్ సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు రాజు, అదేవిధంగా కేసీ ఇన్స్పెక్టర్ రవికుమార్ మరియు సిబ్బంది అందరికీ మా డీసీపీ మేడం, అదేవిధంగా సిపి గారు కూడా వీళ్ళని అభినందించడం జరిగింది. వీళ్ళకి రివార్డు కూడా